శ్రీహ. ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విద్యంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమాన అధికరణంలో భాగం 8గా చెప్పుకుంటున్నాం. అయితే 7వ భాగాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. ఇది అదే అని ఒక గుర్తించినంత వరకే ఒక క్రమం సమానంగా ఉన్నంత మాత్రం చేత అదే అర్థం గ్రహించడం కుదరదని. గోవు ఉండే చోట అశ్వం ఉంది, రెండు ఒకలానే కనిపిస్తున్నాయి సైజు అన్ని, కానీ అది చూచి అది గోవే అని ఒక మూఢుడు కానివాడు ఎవడు కూడా నిర్ణయించడు కదా. మూఢుడు కానివాడు అంటే మూర్ఖత్వం లేనివాడు ఎవరు కూడా అది కూడా గోవే అని అండు కదా. ఇక్కడ ఒక ప్రకరణంగా పరిశీలించినప్పుడు ఒక పరులు కల్పించబడిన ఒక ప్రధానం అని ప్రధానం అని తెలియటం లేదు అని. ఎందువల్లంటే ఒక శరీరంగా ఒక శరీరం అనేది రూపకంగా ఇక్కడ గ్రహించడం వల్ల, అంటే ఇక్కడ రథరూపంలో ఉంచబడిన ఈ శరీరం అని అవ్యక్తం శబ్దం చేత గ్రహించబడుతుందని, ఓ శరీరం ఒక అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుందని. ఎందువల్లంటే ఒక ప్రకరణం వల్ల. ఇక్కడ పరిశేష న్యాయం కూడా దీని వెనకనే ఉన్న గ్రంథం, దీని వెనకనే ఉన్న గ్రంథం కూడా ఆత్మ శరీరాదులకు రథిత్వ రథత్వాదులను కల్పించినట్టు చూపుతుంది అని చెప్పారు. చూపుతుందని చెప్పారు అన్నట్టు భాగంలో. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారో ఇందాం. ఆత్మానమితి ఆత్మానం మనీషినః అని రథాది రూపక కప్తి చూపబడినది. ఆత్మ రధికుడని తెలుసుకో. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్యం అని తెలుసుకో. ఇంద్రియాలు గుర్రాలని, విషయాలను ఆ గుర్రాలకు గోచరమైనవని వాటిచే పొందదగినవని చెబుతున్నారు. శరీర ఇంద్రియ మనసులతో కూడిన ఆత్మయే భోక్తని బుద్ధిమంతులు చెప్పుచున్నారు అని వీటి అర్థం. ఆ ఇంద్రియాదులను తన వశంలో ఉంచుకొనకపోతే సంసారానికి వెడతాడు. వాటిని నిగ్రహించుకున్నవాడు మార్గం యొక్క అంతాన్ని, విష్ణు యొక్క ఆ పరమపదాన్ని పొందుతాడు అని చూపించి, మార్గానికి అవతల ఉన్న విష్ణువు యొక్క ఆ పరమపదం ఏది అనే ఆకాంక్ష కలిగినప్పుడు ప్రకృతమైన ఆ ఇంద్రియాల కంటే పరమైనది అని పరమాత్మనే అదే మార్గం చివర ఉన్న విష్ణువు యొక్క పరమపదంగా ఇంద్రియాభ్యాగతి అని చూపుతున్నాడు. ఇంకా దీనికి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవి అంటే గొప్పవని, ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవి గొప్పవని, విషయాల కంటే మనసు పరమైనది, మనసు కంటే బుద్ధి పరమైనది.